నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1149కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 12, 2021, టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఈరోజు మొత్తం శాంసంగ్ న్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నిన్న శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. సెకండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు శాంసంగ్కి ఇయర్లో. అండ్ దీనిలో వీళ్ళు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 అండ్ జెడ్ ఫ్లిప్ 3 అండ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 అండ్ దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ఈ 4 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ఒకవేళ మీకు శాంసంగ్ న్యూస్లో ఆల్రెడీ తెలుసు అనుకుంటే మాత్రం వేరే న్యూస్లు చూడాలనుకుంటే టైం స్టాంప్ వస్తుంది, అక్కడ నుంచి మీరు స్కిప్ అయిపోవచ్చు. యాక్చువల్లీ మనం ఆగస్ట్లో నోట్ సిరీస్ అయితే వెయిట్ చేస్తాం. నోట్ సిరీస్ అయితే ఈసారి ఆపేస్తారు, ఇది కొద్దిగా బాధ కలిగించే విషయం. దాని ప్లేస్లో వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇక ఫోల్డబుల్ ఫోన్ విషయానికి వస్తే మాత్రం ఈసారి కొద్దిగా తక్కువ ప్రైజెస్లో తీసుకొని వస్తున్నారు. జెడ్ ఫోల్డ్ 3 ఈ 130,000 నుంచి 140,000 మధ్యలో ఉండొచ్చు. ఇండియా ప్రైజింగ్ అయితే ఇంకా బయటికి రాలేదు. జెడ్ ఫ్లిప్ 3 వచ్చేసరికి 75,000 నుంచి 90,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా దీని ప్రైజింగ్ కూడా బయటికి రాలేదు. కాకపోతే జెడ్ ఫ్లిప్ 3 కూడా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్తో అయితే రావట్లేదు. ఇంతకుముందు మనకి రూమర్స్ వచ్చినాయి ఎగ్జినోస్ 2100 జెడ్ ఫ్లిప్ 3 వస్తుంది అని చెప్పేసి, అవి అయితే నిజం కాదు. ఒకటే వేరియంట్ ఉంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో మనకి జెడ్ ఫ్లిప్ 3 కూడా వస్తుంది. ఇంకా వీటి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఒక్కో ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. మనం జెడ్ ఫోల్డ్ 3 గురించి మాట్లాడుకుంటే జెడ్ ఫోల్డ్ 3లో ఈసారి మనకి అండర్ స్క్రీన్ కెమెరా అయితే ఉంది, 4 మెగాపిక్సెల్ కెమెరా. దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు అనుకుంటున్నా, కాకపోతే అండర్ స్క్రీన్ కెమెరా కాబట్టి మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే మనం ఓపెన్ చేయగానే మనకి కనిపిస్తుంది. ఫ్రంట్ మీరు వాడుకోవాలనుకుంటే ఫ్రంట్ కవర్ కెమెరా అయితే ఉంటుంది, 10 మెగాపిక్సెల్ కెమెరా. అది మీరు సెల్ఫీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండర్ స్క్రీన్ కెమెరా తెచ్చామని చెప్పుకోవడానికి 4 మెగాపిక్సెల్ వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో ఈసారి వాటర్ రెసిస్టెంట్ తీసుకుని వచ్చారు. ఫోల్డబుల్ ఫోన్స్లో IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. అండ్ దీంతోపాటు ఫోల్డబుల్ ఫోన్స్లో ఈసారి S Pen సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఇవి 3 మేజర్ చేంజెస్ అని చెప్పొచ్చు. అండ్ మిగతా చేంజెస్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో వీళ్ళు చెప్తున్న ప్రకారం ఇది 7.6 ఇంచ్ ఉంటుంది లోపల డిస్ప్లే, అండ్ బయట వచ్చేసరికి 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, HD+ డిస్ప్లే. లోపల డిస్ప్లే మనకి ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. ఈసారి ఫోల్డబుల్ ఫోన్ 80% స్ట్రాంగ్గా తయారు చేసినట్టు చెప్తున్నారు జెడ్ ఫోల్డ్ 2తో కంపేర్ చేసి జెడ్ ఫోల్డ్ 3ని. అండ్ దాంతోపాటు డిస్ప్లే బ్రైట్నెస్ 29% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు ఫోల్డ్ 2తో కంపేర్ చేస్తే ఫోల్డ్ 3లో. రెండు ఫోల్డబుల్ ఫోన్స్ మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రన్ అవుతున్నాయి. జెడ్ ఫోల్డ్ 3లో మనకి కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం 3 కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 10x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ కవర్ కెమెరా చెప్పాలి 10 మెగాపిక్సెల్ కవర్ కెమెరా, అండ్ ఇన్ డిస్ప్లే కెమెరా కూడా ఉంటుంది 4 మెగాపిక్సెల్ కెమెరా. ఇన్ని కెమెరాస్ ఉంటాయి ఫోల్డబుల్ ఫోన్ 3లో. ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh బ్యాటరీతో వస్తుంది, 25 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తే 10 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 4.5 వాట్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ జెడ్ ఫోల్డ్ 3 అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే గ్లోబల్గా 12GB ర్యామ్ 256GB ఇది బేస్ మోడల్ స్టార్ట్ అయ్యేది $1,799 పెట్టారు. $133,000 దాకా ఉంటుంది. ఇంచుమించు అదే ప్రైజింగ్లో మనకి 130,000 నుంచి 140,000 మధ్యలో జెడ్ ఫోల్డ్ 3 అయితే ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా జెడ్ ఫ్లిప్ 3 గురించి మాట్లాడుకుంటే దీనిలో ఒకటే డిస్ప్లే ఉంటుంది, మెయిన్ డిస్ప్లే. బయట మనకు చిన్న డిస్ప్లే కూడా ఉంటుంది, కవర్ డిస్ప్లే. అది మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది, 128Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది కూడా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 1.9 ఇంచ్ కవర్ డిస్ప్లే ఉంటుంది, ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లేనే. ఈ డిస్ప్లేలో మనకి ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా, కాల్స్ వచ్చిన ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీనిలో మీకు 2 కెమెరాసే ఉంటాయి, 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ఒకటి నార్మల్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా. టెలిఫోటో లెన్స్ అయితే మీకు జెడ్ ఫ్లిప్ 3లో అయితే ఉండవు. స్నాప్డ్రాగన్ 888తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, ఇది కూడా IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 5G సపోర్ట్తో వస్తాయి రెండు ఫోన్స్ మీకు. అండ్ 3300 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో జెడ్ ఫ్లిప్ 3 కూడా వస్తుంది. ఈ ఫోన్ మీద శాంసంగ్ మోస్ట్లీ ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే కొద్ది తక్కువ రేట్లో తీసుకొని వస్తున్నారు. ₹1,00,000 లోపు ఫస్ట్ టైం శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని రావడం. చూద్దాం మరి ఆడియన్స్ ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తారో. S21 సిరీస్తో కంపేర్ చేస్తే ఒకవేళ ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకుంటే ఇది ఎక్కువ మంది ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి చూద్దాం ఇది సేల్స్ మనకి ఫ్యూచర్లో తెలిస్తే ఎలా ఉంటాయో. దీని ప్రైస్ వచ్చేసరికి గ్లోబల్గా 8GB ర్యామ్ 128GBతో ఇది బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. ఇది $74,000 దాకా ఉంది. $999 పెట్టారు, అంటే $74,000-$75,000 దగ్గర ప్రైస్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ ఇండియా ప్రైస్ బయటకు వస్తే మళ్ళీ వీటి గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటు S Pens కూడా లాంచ్ చేశారు, S Pen Pro, S Pen Fold ఎడిషన్ అని చెప్పేసి. S Pen Fold ఎడిషన్ స్పెషల్లీ ఫోల్డబుల్ ఫోన్స్ కోసం, ఎందుకంటే ఫోల్డబుల్ ఫోన్ స్క్రీన్ మనకు కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది. సో ఈ S Pen ఓన్లీ ఫోల్డబుల్ ఫోన్స్కి వర్క్
తక్కువ అవుతుంది. S Pen ఫోల్డ్ ఎడిషన్ ఇది 3,300 రూపాయలు దాకా ఉంది ప్రైజింగ్ అయితే. అండ్ దీంతో పాటు S Pen Pro కూడా లాంచ్ చేస్తారు. ఇది అన్ని S Pen డివైజెస్కి మీరు నోట్ సిరీస్కి కానీ S21 సిరీస్ కానీ వీటికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ప్రైస్ 7,400 రూపాయలు పెట్టారు. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ నోట్ సిరీస్ యూజ్ చేస్తుంటే ఫోల్డబుల్ ఫోన్ కొంటే అదే S Pen మీరు దీనికి వాడినా పనిచేస్తుంది ఫోల్డబుల్ ఫోన్స్కి. కాకపోతే మీకు స్క్రీన్ పాడైపోయింది. మోస్ట్లీ మీరు S Pen ఫోల్డ్ ఎడిషన్ S Pen తీసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటే ఫోల్డబుల్ ఫోన్స్కి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 2 ఎడిషన్ తీసుకొచ్చారు ఈసారి. నార్మల్ స్టాండర్డ్ ఎడిషన్ కూడా వస్తారు, క్లాసిక్ ఎడిషన్. స్టాండర్డ్ ఎడిషన్ వచ్చేసరికి మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది, క్లాసిక్ ఎడిషన్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. అండ్ ఇంకా డిఫరెన్స్ వచ్చేసరికి సైజెస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ ఎడిషన్లో మీకు 40mm అండ్ 44mm ఉంటాయి. అదే క్లాసిక్ ఎడిషన్ చూసుకుంటే 42mm 46mm డైల్ మోడల్స్లో వస్తున్నాయి. రెండు మీకు AMOLED స్క్రీన్తోనే వస్తున్నాయి. రెండు కార్నింగ్ కొరిల్లా గ్లాస్ DX+ ప్రొటెక్షన్తో వస్తున్నాయి. అండ్ రెండిట్లో మీకు గూగుల్ వేర్ OS అండ్ సామ్సంగ్ టైజన్ OS మిక్స్డ్ OS అనేది రెండు కలిపి వీళ్ళు OS అయితే తీసుకొని వస్తున్నారు. ప్రాసెసర్ వచ్చరికి Exynos 9920 ప్రాసెసర్ మీద వాచెస్ అయితే రన్ అవుతున్నాయి. ర్యామ్ వచ్చరికి 1.5GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇంకా వాచ్లో ఉండే ఫీచర్స్ అన్నీ మీకు దీనిలో అయితే ఉంటాయి. మామూలు స్మార్ట్ వాచ్లో ఉండే కాలింగ్ ఫీచర్ కానీ అన్నీ ఉంటాయి. వర్కౌట్ మోడ్స్ కానీ SpO2 లేకపోతే హార్ట్ రేట్ ఇట్లాంటివన్నీ దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఈ వాచ్ ప్రైజెస్ చూసుకుంటే మాత్రం నార్మల్ అల్యూమినియం మోడల్ మీకు కొద్ది తక్కువకు ఉంటుంది. 40mm మీకు 18,000 ఆ ప్రైస్లో అయితే గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేసింది. అండ్ ఇది వచ్చేసరికి క్లాసిక్ ఎడిషన్ ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఉందో అది 24,000 రూపాయల దాకా దగ్గర ప్రైస్ అయితే వీళ్ళు లాంచ్ చేసింది. బేస్ మోడల్ అంటే 42mm డయల్ది. ఇవి ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ప్రైజెస్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను టెక్ న్యూస్లో. దీంతో పాటు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 కూడా లాంచ్ చేస్తారు. నాయిస్ క్యాన్సిలేషన్ కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ మిగతా ఫీచర్స్ అన్ని మీకు ఏదైతే లాస్ట్ జనరేషన్ ఉన్నాయో అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. దీని ప్రైస్ మనకి 11,000-12,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఇవి సామ్సంగ్ లాంచ్ చేసిన 4 ప్రొడక్ట్స్. దీంతో పాటు స్పెషల్ ఎడిషన్ ఒకటి ఉంటుంది, టామ్ బ్రౌనీ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటారు. అన్నీ మీకు టామ్ బ్రౌనీ ఎడిషన్లో కూడా లభిస్తాయి. దీని ప్రైజెస్ ఏం బయటికి తీసుకురాలేదు కానీ కొద్దిగా ఎక్కువ కాస్ట్లోనే ఉంటాయి నార్మల్ మోడల్స్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంక వాట్సాప్ ఏదైతే మనకి ఇంతకుముందు ఆండ్రాయిడ్ టు iOS టు ఆండ్రాయిడ్ వాట్సాప్ చాట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి కదా. అది Z Fold 3లో Z Flip 3లో మీరు చేయొచ్చు అని చెప్పేసి సామ్సంగ్ నేను లాంచ్ ఈవెంట్ అని చెప్తూ ఉంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఈ ఫీచర్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఫ్యూచర్లో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఈ ఫీచర్ అయితే రావచ్చు. ఇది మెయిన్ ఫీచర్. వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళకి తలకాయ నొప్పి. iOS నుంచి ఆండ్రాయిడ్కి రావడం కష్టం, ఆండ్రాయిడ్ నుంచి iOSకి వెళ్ళడం కష్టం. ఇది సాల్వ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది వాట్సాప్ అయితే. నెక్స్ట్ మనకి ఐక్యూకి సంబంధించి ఐక్యూ 7 లెజెండ్ ఈ రెండు ఫోన్స్లో HDR ప్లేబ్యాక్, నెట్ఫ్లిక్స్లో HDR ప్లేబ్యాక్ సపోర్ట్ తీసుకురాబోతున్నట్లు గగన్ అరోరా చెప్తూ ఉన్నారు. దీంతోపాటు ఐక్యూ 8 Pro కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ చూస్తే నాకైతే 50,000 దగ్గర ప్రైస్ పెట్టరేమో అనిపిస్తుంది. 50,000 పైన దీని ప్రైస్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీనిలో 2K స్క్రీన్ ఉంటుంది, కర్వ్డ్ స్క్రీన్, అది కూడా LTPO స్క్రీన్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీంతోపాటు దీనిలో గింబల్ లైక్ స్టెబిలేషన్ అంటే గింబల్ ఉంటుంది ఫోన్లో, కెమెరాలో గింబల్ స్టెబిలేషన్ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇట్లా మంచి మంచి ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చైనాలోనే 60,000 పైన ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇవి 17వ తారీఖు ఏమో లాంచ్ చేస్తున్నారు చైనాలో. చూద్దాం హైదరాబాద్లో ఐక్యూ 8 Pro తీసుకొని వస్తారు. ఐక్యూ 8 మాత్రం మనకి 50,000 రూపాయల లోపే తీసుకొని రావచ్చు. మోస్ట్లీ 40,000 రూపాయల లోపే మనం ఐక్యూ 8 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రో మోడల్ అయితే తెలిసి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Mi Mix 4 ఈ ఫోన్ ఇండియాకి తీసుకురాము అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేసింది. సో ఇండియాలో మనం Mi Mix 4 అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఈ ఫోన్ అండర్ స్క్రీన్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది షోకేస్కి తీసుకురావచ్చు అని మాత్రం చెప్తూ ఉన్నారు. అంటే స్టోర్స్లో MI స్టోర్స్లో కొద్దిగా షోకేస్ రూపంలో పెడతారు, వెళ్ళి చూసుకోవాలనుకున్న చూసుకుంటారు అంతే. కొనడానికైతే ఇది తీసుకురారు. నెక్స్ట్ మనకి Apex Legends సంబంధించి Apex Legend గేమ్ తెలిసిందే, ఇది పబ్జీకి పోటీగా తీసుకొని వచ్చారు. PC గేమ్ ఇది. పీసీలో ఇది చూడడానికి కొద్దిగా ఏదైతే ఫోర్ట్నైట్ ఉందో ఆ థీమ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫోర్ట్నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ ఆ థీమ్లో ఈ గేమ్ బాగానే పాపులర్ అయింది. లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే మంచి పాపులారిటీ సంపాదించింది. పీసీ విషయానికి వస్తే ఇది ఈ గేమ్ని వీళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా తీసుకురాబోతున్నట్లు చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడైతే దీన్ని తీసుకొస్తున్నారు. ప్లే స్టోర్లో మీరు దీన్ని ప్రీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. తొందరలో అనేది మేబీ ప్లే స్టోర్లోకి తీసుకొని రావచ్చు. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ కొన్ని విజువల్ చేంజెస్ అయితే చేస్తుంది. ఫాంట్ మనకి స్టైల్ చేంజ్ అవుతుంది, ఫాలో బటన్ బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంది. ఇట్లా కొన్ని విజువల్ చేంజెస్ చూడడానికి అయితే కంటికి
కొద్దిగా బెటర్గానే కనిపిస్తున్నాయి. కొన్ని చేంజెస్ అయితే ట్విట్టర్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి షామీ స్మార్ట్ లివింగ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేయబోతుంది. తొందరలోనే దీని గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు దీన్ని తీసుకొని వస్తారో. ఈవెంట్లో ఎంఐ బ్యాండ్ 6 అయితే రావచ్చు. అండ్ దీంతోపాటు వీళ్ళు ఎంఐ నోట్బుక్ 14 ఉంది కదా, దానిలో కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నట్టున్నారు. బ్యాక్లిట్ కీబోర్డ్ ఇట్లా కొన్ని టీచ్ చేస్తూ ఉన్నారు. సో ఒక ల్యాప్టాప్ కూడా తీసుకొని రావచ్చు. ఇంకా స్మార్ట్ లివింగ్ ఏదైనా గ్యాడ్జెట్స్ ఉంటాయి అట్లాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెంట్లో. చూద్దాం ఏమేమి తీసుకొని వస్తారో. ఇది ఫ్రెండ్స్ పడుకుని టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.